ఇస్లాం రీజియన్ కి ఖురాన్ ఉన్నట్టు క్రిస్టియానిటీకి బైబిల్ ఉన్నట్టే హిందూ రిలీజియన్ లో కూడా కేవలం భగవద్గీత ఒకటే మెయిన్ బుక్ అయితే అని అనుకుంటారు చాలా మంది. కానీ యాక్చువల్ గా మనకి ఒక పెద్ద సనాతన ధర్మం స్క్రిప్చర్ ట్రీ అయితే ఉంది. దీనికి ఫౌండేషన్ మన 4 వేదాస్: ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. దీనికి ప్యారలల్ గా ధనుర్వేద, ఆయుర్వేద, గాంధర్వ వేద అండ్ అర్థశాస్త్రం అనే ఉపవేదాలు అయితే ఉన్నాయి. వేదాస్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడానికి శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష అండ్ కల్ప అనే 6 వేదాంగాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి లైఫ్ స్టైల్ కి మనల్ని కనెక్ట్ చేయడానికి ధర్మశాస్త్రాలు, 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు అండ్ ఇతిహాసాస్ అయిన రామాయణం, మహాభారతం లాంటి 4 ఉపాంగాస్ అయితే ఉన్నాయి. డీప్ ఫిలాసఫీ కోసం న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, పూర్వ మీమాంస్య మరియు ఉత్తర మీమాంస్య అనే 6 ఆస్తిక దర్శనాలు అయితే ఉన్నాయి. ఈ వేదాల్లోనే మనకి భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాస్తో కలిసిన ప్రస్థాన త్రయి ఉంటుంది. వీటితో పాటు బౌద్ధ, జైన మరియు చార్వాక అనే నాన్ వేదిక్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఫైనల్లీ ఈ గుళ్ళు, వర్షిప్లు, రిచువల్స్ మరియు పర్సనల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ని గైడ్ చేయడానికి సక్త, శైవ, వైష్ణవ, గాణపత్య, కౌమార మరియు శౌర అనే 6 ఆగమాస్ అయితే ఉన్నాయి. ఇది మన కంప్లీట్ సనాతన ధర్మం యొక్క కల్చర్ ట్రీ.